హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు నేనైతే గ్యాస్ అయితే తుడిచేసుకుంటున్నానండి. ఇవాళ నేను థైరాయిడ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదిగోండి ఈ విధంగా ధనియాలను ఒక 2 స్పూన్స్ తీసేసుకొని నానపెట్టుకొని వాటి వాటర్ని కాంచి మరుసటి రోజు తాగితే మనకి థైరాయిడ్ లెవెల్స్ కంప్లీట్గా తగ్గుతాయని అయితే విన్నానండి. ట్రై చేద్దామని నేనైతే నానపెట్టుకుంటున్నాను. ఇదిగోండి ధనియాలు అయితే ఒక 2 స్పూన్స్ తీసేసుకొని వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా అదే గిన్నెని వేడి చేసేసుకోవచ్చులే అనేసి ఇంకా అవన్నీ నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ సర్దుకుంటున్నానండి. వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నీ. ఇది రోజు రొటీన్ బ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి కదండి. బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెడుతున్నానండి, చూస్తుండండి. నేనైతే ఎవ్రీడే ఒక వీడియో అయితే పెడుతున్నాను ఈ మధ్య. తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. ఇంక ఇప్పుడైతే నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్గా తుడుచుకుంటున్నాను. ఈ బండనంతా అయితే నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి తుడిచేసి పడుకుంటేనే పొద్దుటికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక రాగానే వంట చేసేసుకోవచ్చండి. ఇవి అక్కడ పెట్టేసామనుకోండి మళ్ళీ మర్నాడు ఉదయానికి అంత బాగా అనిపించదు మనకి వంట చేసుకోవడానికి. అందుకని నేను ఎక్కడివక్కడ సర్దేసి ఎక్కువ శాతం నైటే మొత్తం క్లీన్ చేసుకొని అయితే పడుకుంటాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలా చేయడం వల్ల ఏంటంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయండి. బొద్దింకలు కానీ చిన్న పురుగులు కానీ ఇవి ఏవైనా సరే మనం పడుకున్నప్పుడే ఖాళీగా ఏం సౌండ్స్ రావు కదా, అప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఈ బొద్దింకలు లాంటివి వచ్చి తిరుగుతూ ఉంటాయి. మేమైతే ఒకసారి పెస్టిసైడ్స్ అయితే కొట్టించాము ఇంట్లో. పెస్టిసైడ్స్ మీన్స్ ఇది బొద్దింకల మందు ఉంటుంది కదండి, అదైతే కొట్టించేసాము చెదలు రాకుండా ఉండడం కోసం. కరోనా టైంలో అయితే కొట్టించామండి. అప్పుడు ఎందుకనో అట్లా మాకు ఒక చిన్న పురుగులాగా కనిపించాయి, చెదల పురుగులాగా ఒక దగ్గర. అందుకని మొత్తం అయితే చెదల మందు అయితే కొట్టించేసామండి. చెదల మందు అతన్ని పిలిచేసి ఇది మర్నాడు ఉదయాన్నేనండి. ఇంకా ఉదయాన్నే నేనైతే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. పొద్దున పూట ఇలా ముగ్గు వేసుకుంటే ఎంత బాగుంటుందో. నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఎంతమందికి తెలుసు ఈశాన్యంలో కమలం ముగ్గేస్తారంటారు కదా, నేనైతే అలా వేసుకున్నానండి. ఎక్కువ శాతం వేయడానికే ట్రై చేస్తాను ఈశాన్యంలో కమలం ముగ్గు అయితే. ఇది నేను అమ్మ మాట ఆవిడ చెప్పినప్పుడు విన్నానండి. నేను కూడా అప్పుడప్పుడు అయితే వేస్తుంటాను ఇలాగా ఈశాన్యం మూలలో ముగ్గు అయితే. ఇంకా ముగ్గు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళేసి పని అయితే మొదలు పెట్టాలి. నేను ఇంకా ఎక్కువసేపు అయితే వీడియో తీయలేకపోయానండి. వంట అవన్నీ అడావుడైపోయింది ఉదయం పూట బాగాని. ఇంకా ఈ ముగ్గుని మీరు కూడా ఒకసారి చూసేస్తారని చూపించేశాను. ఎక్కువ శాతం పొద్దున్నే చేసుకుంటున్నానండి. ఈ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు కదా, అందుకోసమని. ఇంకోండి నేను ఇడ్లీ పిండి మిగిలితే అందులో కొంచెం గోధుమ పిండి కలిపేసుకొని నైట్ పెట్టేసుకున్నానండి. కొంచెం పెరిగేసేసి ఉదయాన్నే జీలకర్ర, ఉప్పు అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అయితే తరిగి వేసేసుకున్నాను. ధనియాల వాటర్ అన్నాను కదండి, అవి మరిగిచ్చేసి నేనైతే గ్లాస్లో పోసుకొని తాగేస్తున్నాను. ఇలా తాగితే థైరాయిడ్ కంట్రోల్కి వచ్చిద్దని విన్నానండి, అందుకని ట్రై చేస్తున్నాను. ఇంకా ధనియాల వాటర్ అయితే తాగేస్తున్నానండి నేను. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా ధనియాల వాటరు? ధనియాలని నైటే నానబెట్టేసుకొని ఇంక ఉదయాన్నే మనము మరిగిచ్చేసుకొని తాగాలి. ఇలా తాగడం వలన మనకి థైరాయిడ్ లెవెల్స్ తగ్గుతాయని విన్నానండి, అందుకని తాగుతున్నాను. ఈరోజు చిన్న వీడియోనేనండి, చిన్నగానే తీసేశాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి. మీ యొక్క లైక్ మాకు మోర్ వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. నా పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఎంతమంది వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశారు, పూజలు చేసుకుంటున్నారా ఈ 9 రోజులు? ఈరోజు 6వ రోజు అండి నేను వాయిస్ ఇచ్చే రోజుకి. 5వ రోజు వారాహి అమ్మవారి నవరాత్రులు 5వ రోజు. లైక్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.